ఆయన బాధ పెట్టిన వారిని, ఆయన ముఖం మీద ఉమ్మేసిన వారిని, కొరడాతో కుట్టిన వారిని, మరి అతని గాయపరిచిన వారిని ఆ పరలోకపు తండ్రి సిలువలో క్షమిస్తున్నాడు. తండ్రి, మీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము. ఇక్కడ ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము కూడా యేసుక్రీస్తు శిష్యులైన వారు ప్రార్థనను గురించి, పరలోక ప్రార్థన ఏ విధంగా చేయాలనో మనము 5వ వచనము నుంచి 15వ వచనాల వరకు ప్రార్థన